ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం షేక్స్పియర్ డ్రామాల్లోని కింగ్ లియర్ అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. కింగ్ లియర్ షేక్స్పియర్ డ్రామాల్లో ఒకటి. ఇది తెలుగులో గుణసుందరి కథను పోలి ఉంది. అయితే గుణసుందరి కథ చివరకు పశ్చాత్తాపంతో సుఖాంతం అవుతుంది. కింగ్ లియర్ రాజ్యాకాంక్షతో అందరూ మరణిస్తారు. లియర్ చివరికి కింగ్ లియర్ గుండె పగిలి చనిపోతాడు. బ్రిటన్కు రాజైన లియర్కు 3 కుమార్తెలు. పెద్ద కుమార్తె గ్యానరెల్ అర్బనీ ప్రభువును పెళ్లాడింది. రెండవది రీగాన్ కార్న్వాల్ ప్రభువును పెళ్లాడింది. లియర్ ఆఖరి కుమార్తె అయిన కార్డిలియాకు ఇంకా పెళ్లి కాలేదు. ఆమెను పెళ్లాడే ఉద్దేశంతో ఫ్రాన్స్ దేశపు రాజు బర్గండీ ప్రభువు వచ్చి లియర్ రాజు కొలువులో ఉన్నాడు. లియర్ 80 ఏళ్ల దాటి కాటికి కాళ్ళు చాచుకొని ఉన్న వృద్ధుడు. ఆయన రాజ్యభారాన్ని తన కుమార్తెలపై వేసి విశ్రాంతి తీసుకోదలిచినాడు. తన 3 కుమార్తెలను పిలిపించి, అమ్మాయిలు, మీకు నాపై గల ప్రేమను బట్టి నా రాజ్యాన్ని పంచదలిచాను. అందుచేత ఒక్కొక్కరికి నా పైన ఎంత ప్రేమ ఉన్నది చెప్పండి అని అడిగాడు. అన్నగారు, నాకు మీ పైన గల ప్రేమను వర్ణించటానికి మాటలు చాలవు. నాకు నా ప్రాణం కన్నా స్వేచ్ఛ కన్నా మీరే ఎక్కువ అన్నది పెద్ద కుమార్తె గ్యానరెల్. లియర్ ఈ మాటలకు పరమానందం చెంది ఆమెకు ఆమె భర్తకు తన రాజ్యంలో 3వ వంతు ఇచ్చేశాడు. తర్వాత 2వ కుమార్తె రీగాన్ను కూడా తన ప్రేమ తన అక్కగారి ప్రేమ కంటే కూడా ఎక్కువైందని, తనకు తండ్రిని ప్రేమించడం కంటే జీవితంలో మరొక సుఖం కానీ ఆనందం కానీ లేవదని బడాయిలు చెప్పింది. అలాంటి కుమార్తెలు ఉండడం తన అదృష్టము. లియర్ రాజు రీగాల్ను కూడా తన రాజ్యంలో 3వ వంతు ఇచ్చి నా కడుగొట్టు కుమార్తె ఏమంటుంది అని కార్డియాల్ను ప్రేమపూర్వకంగా అడిగాడు. అన్నగారు, అనేటెందుకు, నాకేమీ లేదు అన్నది కార్డియాల. లియర్ ఆశ్చర్యంతో, అనేటెందుకు, ఏమీ లేదా? ఏమీ అనకపోతే ఏమీ రాదు, మళ్ళీ ఆలోచించుకొని చెప్పు అన్నాడు. తండ్రిని కుమార్తె ఎలా ప్రేమించాలో నేను మిమ్మల్ని అలాగే ప్రేమిస్తున్నాను, అంతకంటే ఎక్కువ లేదు తక్కువ లేదు అన్నది కార్డిలియా. లియర్ మండిపడ్డాడు. ఈ ధోరణి మార్చుకోకపోతే ఆమెకు తన నుంచి ఏమి ముట్టదని బెదిరించాడు. నేను నిజమే చెప్పాను. మా అక్కల్లాగా కళ్ళబొల్లి మాటలు చెప్పడం నా చేత కాదు. వారికి తండ్రిపైన అంత ప్రేమ ఉన్నవాళ్ళు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాలి? నేను పెళ్ళాడమే జరిగితే నా ప్రేమను శ్రద్ధాశక్తులను నా భర్తకు తప్పక పంచిపెడతాను అన్నది కార్డిలియా. నిజానికి కార్డిలియాకు తన తండ్రిని తన అక్కల కంటే హెచ్చుగా ప్రేమించింది. అయితే వారిలాగా రాజ్యలోభం కొద్దీ ఇచ్చకాల మాటలు చెప్పడం ఆమెకు నీచంగా కనిపించింది. ఈ మూర్ఖుడైన లియర్ ఆ సంగతి అర్థం చేసుకోక కోపావేశం చెంది తన రాజ్యమంతా తన 2 కుమార్తెలకు పనిచేసి కార్డిలియాకు ఏమీ లేకుండా చేస్తూ, నేను నీ తండ్రిని కాను, నువ్వు నా కుమార్తెవు కావు అన్నాడు. ఆయన నిండు కొలువులో తన రాజ్యాధికారాలను, ఆదాయాన్ని, తన పరివారను తన పెద్ద కుమార్తెల 2కి పంచి, తాను నామమాత్రపు రాజునని, తనకు 100 మంది నౌకర్లు చాలని, వంతు ప్రకారం నెలకొక కుమార్తె పోషణలో ఉంటానని ప్రకటించాడు. రాజు ప్రవర్తన సభికులందరికీ విపరీతంగా తోచింది. కానీ వారు ఆయన ఎదురు చెప్పడానికి సాహసించలేకపోయారు. అయితే ఆయన సామంతుల్లో ఒకడైన కెంటు ప్రభువు సాహసించి రాజుగారిని అంచాడు. లియర్కు జ్ఞానోదయం కలగటానికి మారుగా ఆగ్రహవేశం హెచ్చయింది. ఆయన కెంటు ప్రభువుతో, 5 రోజుల్లోగా దేశం విడిచి వెళ్ళిపెట్టిపో, ఆ తర్వాత పొలిమేరలో కనిపిస్తే నీ ప్రాణాలు దక్కవు అని శాసించాడు. కెంటు ప్రభు వెంటనే సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు లియర్ రాజు ఫ్రాన్స్ రాజును బర్గండీ ప్రభువును పిలిచి, మీరింకా కార్డియాను పెండ్లాడగోరుతున్నారా అని అడిగాడు. బర్గండీ ప్రభు తాను ఆ ఉద్దేశం మానుకున్నట్టు చెప్పాడు. కానీ ఫ్రాన్స్ దేశపు రాజు మటుకు కార్డిలియాను తప్పక పెళ్లాడతానన్నాడు. ఆమెలోని నిజాయితీ ఆయనను మరింతగా ఆకర్షించింది. కార్డిలియాకు తన అక్కల వద్ద సెలవు పుచ్చుకుంటూ, నాన్నగారిపైన మీకున్నదని చెప్పుకున్న ప్రేమను ఆచరణలో కూడా చూపించండి అని అన్నది. తన తండ్రి తన అక్కల చేతిలో చిక్కుకున్నందుకు విచారిస్తూ ఆమె ఫ్రాన్స్ రాజు వెంట వెళ్ళిపోయింది. లియర్ రాజు తాను చేసుకున్న ఏర్పాటు ప్రకారం మొదటి నెల తన పెద్ద కుమార్తె అయిన గ్యానరెల్ పోషణలో ఉన్నాడు. అయితే నెల తిరగకుండానే ఆమె తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుంది. తనకు అర్ధరాజ్యాన్ని పంచి ఇచ్చిన తండ్రిని చూసి ఆమె ముఖం చిట్లించసాగింది. ఆయన పిలిస్తే వినిపించుకునేది కాదు, ఆయన మాట్లాడుతుంటే వెళ్ళిపోయేది. ఆయనకు 100 మంది సేవకులు ఎందుకని విసుక్కునేది. ఆమె ప్రోత్సాహంతో నౌకర్లు, చాకర్లు లియర్ను చులకనగా చూడసాగారు. ఇదంతా గ్రహించి కూడా లియర్ పళ్ళబివ్వున సహించాడు.
కపట ప్రేమ నటించిన గ్యాన్రెల్ తండ్రి పట్ల ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే దేశ బహిష్కరణ పొందిన కెంటు ప్రభువు రాజాజ్ఞను ఉల్లంఘించి తన రాజుకు సేవ చేయటానికి సంకల్పించాడు. ఆయన నౌకర్లు ధరించే దుస్తులు ధరించి వేషం మార్చుకొని మారు పేరుతో లియర్ రాజు వద్ద సేవకుడుగా కుదిరి ఆయనను కనిపెట్టుకొని ఉండసాగాడు. అతను లియర్తో దూర్తగా మాట్లాడిన వారిని జంకు లేకుండా శిక్షించసాగాడు. ఇది చూసిన లియర్కు అతనిపై చాలా అభిమానం కుదిరింది. కెంటు ప్రభువులాగే లియర్ రాజును అభిమానంతో అంటిపెట్టుకుని ఉండిన మరొక మనిషి రాజవిదూషకుడు. ఈ విదూషకుడు లియర్ మూర్ఖత్వాన్ని ఒక చెంప విమర్శిస్తూనే ఆయన తన హాస్యంతో ఆనందపరిచేవాడు. గ్యాన్రెల్ ఈ విదేశకుడి సూటిపోటి హాస్యాలను బొత్తిగా భరించలేకపోయింది. ఆమె ఒకనాడు తన తండ్రిని మొహమాటం లేకుండా, నీకు ఈ స్థితిలో 100 మంది బలగం దేనికి? వీరందరినీ మేపలేక చస్తున్నాం. నీ ఈడు వారిని కొద్దిమందిని ఉంచుకుంటే నీ పరువుకు భంగమా అని అడిగింది. లియర్ ఆగ్రహానికి మేరలేదు. పెద్ద కూతురు తన అర్ధరాజ్యం కాజేసి తన పట్ల ఇలా ప్రవర్తించడం ఆయనకు విడ్డూరంగా తోచింది. ఆయన గ్యాన్రెల్ను రకరకాల శాపండాలు పెట్టి, నేను ఇక్కడ ఉండను, నా రెండో కుమార్తె అయిన రీగాల్ వద్దకు వెళ్ళిపోతున్నాను అంటూ బయలుదేరాడు. నౌకరు వేషంలో ఉంటున్న కెంట్ ప్రభువు ముందుగా రీగాన్ ఇంటికి వెళ్ళి లియర్ రాజు సపరివారంగా వస్తున్నట్లు తెలిపాడు. అయితే అప్పటికే గ్యాన్రెల్ తన చెల్లెలి వద్దకు పనిమనిషిని పంపింది. తమ తండ్రి వెంట వచ్చే బలగాలకు అంతు ఆశ్రమం ఇవ్వద్దని చెల్లెలికి హెచ్చరిక చేయాలని ఆమె ఉద్దేశం. ఇంట చేరే సమయానికి ఆ పని మనిషి కూడా చేరాడు. ఆ మనిషి అది వరకు కెంట్ చేత గ్యాన్రెల్ ఇంట అవమానం పొందినవాడే. వాడేదో మోసపు వార్త మోసుకొచ్చినట్లు శంకించి కెంట్ వాడితో తగాదా పెట్టుకుని వాడిని చావచితక కొట్టాడు. ఈలోపుగా రీగాన్ బయటకు వచ్చి రాజదూతను తన్నాడన్న కారణంగా కెంటును బంధించి వేసింది. లియర్ వస్తూనే తన నౌకరు బందీగా ఉండటం చూశాడు. ఆయన అక్కడి నౌకర్లను, నా కూతురు అల్లుడు ఎక్కడా అని అడిగితే వారు తెల్లవార్లు ప్రయాణం చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నారు అని చెప్పారు. లియరు చాలా కోపంతో తాను వారిని చూసి తీరాలని గట్టిగా కేక పెట్టాడు. రీగాన్ ఆమె భర్త బయటకు వచ్చారు. వారి వెంట తన పెద్ద కుమార్తె గ్యారెల్ కూడా ఉండటం చూసి లియర్ విస్తుపోయాడు. ఆయన తన పెద్ద కుమార్తెను, నా మొహం చూడ్డానికి నీకు లజ్జగా లేదా అని అడిగాడు. రీగాన్ ఆయనకు అడ్డు వచ్చి అక్క వద్దకు తిరిగి వెళ్ళమని, తన పరివారంలో సగం మందిని తీసేయమని సలహా ఇచ్చింది. అలా ఎన్నటికి జరగదు. నా 100 మంది పరివారంతో నీ దగ్గరే ఉండిపోతాను. నువ్వు గ్యాన్రెల్లాగా దుర్మార్గురాలివి కాదు కదా అన్నాడు లియర్. నీకు 50 మంది కూడా అనవసరమే, 20 మంది చాలు అన్నది రీగాన్ కోపంగా. నీకంటే గ్యాన్రెలే రెట్టింపు ప్రేమ ఉన్నట్లుంది, ఆమె 50 మంది పరివారం ఉంచడానికి ఒప్పుకుంది అన్నాడు లియర్. రీగాన్ కూడా తనకు శత్రువు లాంటిదేనని తెలుసుకొని, 25 మంది కాదు కదా, 10 మంది కూడా అనవసరమే, 5 కూడా అక్కర్లేదు. నా నౌకర్లు, నా చెల్లెల నౌకర్లు ఉండగా నీకు వేరే నౌకర్లు ఎందుకు అని గ్యాన్రెల్ అడిగింది. లియర్ తన కుమార్తెలు ఇద్దరినీ కసితీరా శపించాడు. ఈలోగా చీకటి పడింది. పెద్ద తుఫాను కూడా రాసాగింది. పరివారం లేకుండా తన కుమార్తెల ఆశ్రమంలో ఉండడం కంటే ఈ తుఫాన్లో పడి వెళ్ళిపోవటమే మేలని ఆయనకు తోచింది. కుమార్తెల మాటలకు ఆయన మతి కూడా చెలించనారంభించింది. అంత ముసలివాడు తమపై అన్ని ఆశలు పెట్టుకుని తన రాజ్యాన్ని పంచి ఇచ్చిన తండ్రి పరివారంతో సహా చీకటిలో పడి తుఫాన్లో వెళ్ళిపోతుంటే గ్యాన్రెల్ కానీ రీగాన్ కానీ వద్దనలేదు. అంతవరకు గాలివాన రెచ్చిపోతుంది. లియర్ పరివారం చెల్లా చెదురైపోయింది. ఎక్కడా చెట్టు అన్నది లేక అంతులేని మైదానం పైన లియర్ రాజు తుఫాన్లో చిక్కుకుపోయాడు. ఆయన వెంట విదూషకుడు మాత్రమే ఉన్నాడు. లియర్ రాజు ఉరుములు మెరుపులు గాలివాన లక్ష్య పెట్టలేదు. కృతజ్ఞత అన్నది ఎరుగని మానవ జాతిని రూపుమాపమని ఆయన తుఫాన్ను హెచ్చరించాడు. ఆ తుఫాన్లో కెంట్ నౌకరు వేషంలో తన యజమాన్ని వెతుక్కుంటూ వచ్చి, అయ్యా మీరిక్కడ ఉన్నారా? ఈ తుఫాన్లకు వెరచి జంతువులు కూడా ఎక్కడో తలదాచుకుంటున్నాయి కదా అన్నాడు. బయట చెలరేగే తుఫాను కంటే పెద్దది లియర్ మనసులో చెలరేగుతూ ఉండటం వల్ల ఆయన బయట తుఫాన్ను బాధించలేదు. కానీ కెంట్ ఆయన్ను ఆ మైదానంలోనే ఉన్న ఒక గుడిసెకు చేర్చాడు. అక్కడ అది వరకే ఒక బిచ్చగాడు తలదాచుకొని ఉన్నాడు. వాడిని చూసి లియర్, కృతజ్ఞత లేని కూతుళ్ళు వీడిని ఈ దశకు తెచ్చి ఉంటాయి అన్నాడు. ఆయనకు క్షణక్షణము పిచ్చి జాస్తి అవుతుంది. తెల్లవారుజామున కెంట్ లియర్ను డోవార్స్ అనే రేవు నగరం చేర్చి తన మిత్రుల వద్ద ఉంచి తాను నౌకలో ఫ్రాన్స్ దేశానికి బయలుదేరాడు. తన తండ్రికి పట్టిన గతి కార్డియాకు కన్నీరు కార్చింది. ఆమె తన భర్తను కోరి కొంత సైన్యం వెంట పెట్టుకొని బ్రిటన్కు వచ్చింది.
అవసరమైతే తన అక్కలిద్దరిని ఓడించి తన తండ్రిని మళ్ళీ రాజు చేయాలని ఆమె సంకల్పం. కార్డిలియాస్ తన సైన్యంతో డోవర్లో దిగే సమయానికి లియర్ తప్పించుకొని పారిపోయి డోనార్ పరివారంలో తిరుగుతూ సైనికుల కంట పడ్డాడు. ఆయన నెత్తిమీద ఒక గడ్డి కిరీటం ఉంది. ఆయన వెర్రిమెర్రి పాటలు పాడేస్తున్నాడు. వైద్యుడు చికిత్స చేసిన మీట లియర్ స్థితి కొద్దిగా బాగుపడింది. ఆయన తన మంచం దగ్గరకు వచ్చిన కార్డిలియాను గుర్తించాడు. ఆమెకు క్షమాపణ చెప్పుకున్నాడు. కార్డిలియా సైన్యంతో పోరాడడానికి గ్యాండల్ రీగాన్కు ఒక సైన్యం పంపారు. దానికి సేనానాయకుడు గ్లాస్టర్ ప్రభు అనేవాడు. ఈ గ్లాస్టర్ ప్రభు గ్యాండల్ను రీగాల్ను రహస్యంగా ప్రేమించాడు. ఈ సంగతి బయటపడగానే గ్యాండల్ తన చెల్లెలికి విషం పెట్టి చంపి తాను కూడా విషం తాగి చనిపోయింది. యుద్ధంలో కార్డిలియా సైన్యం ఓడిపోయింది. ఆమె గ్లాస్టర్కు బందీగా దొరికింది. ఆమె జీవించి ఉంటే తన సింహాసనం దక్కదని గ్లాస్టర్ ఆమెను చంపించాడు. ఆమె మరణించడం చూసి గుండె పగిలి లియర్ కూడా మరణించాడు.